ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 2వ వాక్యం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడుగా ఉంటారో వాళ్ళు ఏమవుతారండి? వర్ధిల్లుతారు. దేవుడు తోడుగా ఉన్నవారు ఏమవుతారు? వర్ధిల్లుతారు. యోసేపు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ మాట వ్రాయబడింది అని ఆలోచన చేసే ముందు అసలు వర్ధిల్లుట అంటే ఏంటి? వర్ధిల్లాలి వర్ధిల్లాలి అనే పదాలు వింటూ ఉంటాం, నినాదాలు వింటూ ఉంటాం. వర్ధిల్లుట అంటే ఏంటి? అభివృద్ధి చెందుట, వికసించుట, విస్తరించుట. అదేంటండి? వర్ధిల్లుట అంటే అభివృద్ధి చెందుట, విస్తరించుట, వికసించుట. అల్పమైన స్థాయిలో నుంచి గొప్ప స్థాయిలోకి, నీచమైన స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితికి దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తడమే వర్ధిల్లుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే ఎలాంటి నీచమైన స్థితిలో, అల్పమైన స్థితిలో, తృణీకరించబడిన స్థితిలో ఈ యొక్క యోసేపు జీవితం ఉందంటే, అన్నల చేత తృణీకరించబడ్డాడు, కొట్టబడ్డాడు, అసూయ చేత ద్వేషించబడ్డాడు, నెట్టివేయబడ్డాడు, దూరపరచబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఒక పశువుని, వాళ్ళు మేపుతున్న గొర్రెల మందలు ఉన్నాయిగా, ఆ మందల్లో ఒక గొర్రెను అమ్మినట్లుగా తమ్ముణ్ణే అమ్మేశారు. అలాంటి ఒక దయనీయమైన పరిస్థితి, నీచమైన పరిస్థితి. అరే, సొంత అన్నయ్యలే పట్టించుకోకపోవడం ఒక ఎత్తు అయితే, తృణీకరించడం ఒక ఎత్తు అయితే, విలువ లేకుండా చూడటం ఒక ఎత్తు అయితే, ద్వేషపూరితమైన చూపులు చూడటం ఒక ఎత్తు అయితే, అసూయతో చూడటం ఒక ఎత్తు అయితే, పశువు నమ్మినట్లు అమ్మేయడం అది ఎంత బాధాకరమైన, అల్పమైన, నీచమైన స్థితి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. అలాంటి నీచమైన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి యోసేపు ఎవరంటే బానిస. ఎవరండి? బానిస. బానిస అంటే ఆకలేస్తుందండి అని అనడానికి లేదు. నాకు ఈ పూట ఇది తినాలనిపిస్తుందండి, జీతం ఇవ్వండి కొనుక్కుంటాను అనడానికి లేదు. వాళ్ళు పెడితే తినాలి, పెట్టింది తినాలి, పెట్టినప్పుడు తినాలి, ఇచ్చింది తీసుకోవాలి, వేసుకోమని తీసుకోవాలి. అంతకుమించి అడగడానికి ఎలాంటి ఏమంటారు హక్కు ఉండదు, ఎలాంటి హక్కులు ఉండవు. అలాంటి ఒక దుర్భరమైన, నీచమైన, బహు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యోసేపు ఉన్నప్పుడు దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్తక వ్యాపారులు ఎవరైతే యోసేపును కొనుక్కుని వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి తీసుకుని ఐగుప్తుకు వెళ్ళారో, ఆ ఐగుప్తులో సేనాధిపతి అయినటువంటి పోతీఫరు అక్కడ అతన్ని కొనుక్కున్నాడు. పశువుని ఏం చేస్తారండి? సంతలో కొనుక్కొస్తారు. కొనుక్కొచ్చి వేరే వాళ్ళకి అమ్ముతారు, లాభానికి అమ్ముతారు. అంతేందండి. అలా పశువును కొనుక్కొచ్చినట్టుగా యోసేపును కొనుక్కొచ్చి వేరే వాళ్ళకి మరలా లాభానికి పశువుని అమ్మినట్లుగా యోసేపుని అమ్మేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆ మాట చదివినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుందండి, చాలా బాధ వస్తుంది. అక్కడ చూడండి, మనకు ఉంటుంది, మొదటి వచనంలో ఉంటుంది, రాజా సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరును
ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతన్ని కొనెను. ఒక పశువుని కొనుక్కున్నట్టుగా కొనుక్కున్నారు. కానీ దేవుడు యోసేపుకు తోడుగా ఉన్న కారణం చేత దేవుడు ఏమయ్యాడు, క్షమించాలి, యోసేపు ఏమవుతూ వచ్చాడంట, క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వర్ధిల్లుచు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వర్ధిల్లే పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు దయనీయమైన పరిస్థితి కాదా, చాలా జాలి కలిగినటువంటి పరిస్థితి కాదా, నీచమైన పరిస్థితి కాదా, అల్పమైన పరిస్థితి కాదా యోసేపుది? అలాంటి పరిస్థితే. ఇప్పుడు అలాంటి నీచమైన అల్పమైన పరిస్థితిలో ఉన్నటువంటి యోసేపు ఎలాంటి స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళాడు, ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడో, అభివృద్ధి పరిచాడో, దీవించాడో మనం చూడాలి. ఈరోజు మనము కూడా ఆ విధంగా దీవించబడాలి. అల్పముగా ఉన్నటువంటి, దీనముగా ఉన్నటువంటి, నీచముగా ఉన్నటువంటి మన బ్రతుకులు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక యోసేపు జీవితాన్ని మాదిరిగా తీసుకోవాలి. యోసేపు జీవించినట్లుగా మనము కూడా జీవించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు ఆలోచన చేయండి. ఇంట్లో పని చేసే స్థాయి నుంచి ఇప్పుడు కొనుక్కొచ్చుకున్నాడు, పనికి పెట్టుకున్నాడు. ఇంట్లో పని అంటే ఎలా ఉంటుంది? ఏదో ఒక పని, పెరట్లో పనో, అక్కడ పనో, ఇక్కడ పనో, ఏదో ఒక పని ఉంటుంది. ఆ స్థితిలో నుంచి యోసేపు దేవుడు ఎప్పుడూ కూడా ఒక్కసారే ఆశీర్వదించడు. క్రమక్రమంగా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. అందుకే వర్ధిల్లుట అనే పదానికి ఉదాహరణ చెప్పాలి అంటే, మా వ్యాపారం నానాటికి అభివృద్ధి చెందుతుంది అంటారు. మీకు అర్థమైందా? వ్యాపారం నానాటికి అభివృద్ధి చెందుతుంది అంటారు. ఇది సూటబుల్ పదం. ఇది చాలా సరైన పదం. వర్ధిల్లుట అనే పదానికి ఉదాహరణ చెప్పాలంటే, అంటే వ్యాపారం ఒక్కసారి వర్ధిల్లిపోద్దండి. క్రమక్రమంగా అది అభివృద్ధి చెందుతుంది. అలాగే దేవుడు మనల్ని కూడా అంచెలంచెలుగా క్రమక్రమంగా అభివృద్ధి చేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంటిలో పని చేసుకునే స్థితిలో నుంచి ఇప్పుడు సీఎం గారి ఆఫీసులో పనిచేయడం వేరు, సీఎం గారి దగ్గర పనిచేయడం వేరు. పిఏకి సీఎం ఆఫీసులో అక్కడ చివర వాచ్మెన్ ఉంటాడా, వాళ్ళు సీఎం ఆఫీసులోనే పనిచేస్తున్నారు. పియూను ఎవరో బంట్రోతు సీఎం ఆఫీసులో పనిచేస్తున్నారు. తేడా ఉందా లేదా? గేటు దగ్గర ఉండే సెక్యూరిటీ గార్డ్కి కలెక్టర్ పక్కన ఉండే బంట్రోతుకి, ఎంఆర్ఓ దగ్గర ఉండే బంట్రోతుకి తేడా ఉంది. అలాగే ఇంటిలో పని చేసుకునే, ఏదో ఒక పని ఇంట్లో అక్కడక్కడ పని చేసుకునే యోసేపు నెక్స్ట్ లెవెల్కి ప్రభువు తీసుకెళ్ళాడు. ఏంటయ్యా ఆ లెవెల్ ఏంటయ్యా అంటే ఆ యజమాని యొద్ద పరిచర్య చేయటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పని వాళ్ళందరిలో ఒకటి స్థితిలో నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందండి? బంట్రోతు, పిఏ, పర్సనల్ అసిస్టెంట్, పిఏ స్థానానికి వచ్చింది. తర్వాత పిఏ స్థానంలో నుంచి ఇప్పుడు పిఏగా ఉన్నాడు కదా, తన ఇల్లంతా కూడా ఆశీర్వదించబడటం యజమానికి అర్థమైంది. ఎవరి వల్ల అని ఆలోచన చేశాడు. అరే, ఈ మధ్య నేను చాలా సంతోషంగా ఉంటున్నా, సమాధానంగా ఉంటున్నా, ఆనందంగా ఉంటున్నాను. నేను ఏ పని ప్రారంభించినా కూడా ఆ పని ఏమవుతుందండి? చక్కగా ముగించబడుతుంది. ఎక్కడ ఆటంకాలు ఉన్నట్లా. కానీ ఈ మధ్య ఎందుకు ఇలా ఉంటుంది, అంతకుముందు ఇలా లేదే అని ఆలోచన చేస్తే యోసేపు మా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇలా జరుగుతుంది కనుక యోసేపు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. యోసేపు సేవిస్తున్న దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కనుక యోసేపు ఉండడం వల్ల నేను కూడా ఆశీర్వదించబడుతున్నానని ఇప్పుడు ఏం చేశాడంటే నెక్స్ట్ తన ఇల్లంతటి మీద అధికారాన్ని యోసేపుకు అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి.
ఇంటంతట్లో పరిస్థితిలో నుంచి పిఏ స్థితికి వచ్చింది. ఇప్పుడు పిఏ స్థితి నుంచి ఎక్కడికి వెళ్ళింది? నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్ళిందండి? నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందండి? ఇల్లంతటి మీద అధికారం. ఇల్లంతటి మీద అధికారం. ఇల్లంతటి మీద అధికారంలో నుంచి నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఇల్లంతటిలో నుంచి నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? తనకు కలిగినదంతా అంటే ఏంటి? తనకు భవనాలు కలిగి ఉన్నాడో, స్థలాలు కలిగి ఉన్నాడో, పొలాలు కలిగి ఉన్నాడో, ఏమి కలిగి ఉన్నాడో, తనకు కలిగిన ఆస్తంతటి మీద అధికారం ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? ఆ యజమాని పోతీఫరు యోసేపుకి ఇచ్చాడు. యోసేపుకి ఇచ్చాడు. తర్వాత మొత్తం ఇప్పుడు యోసేపుకి అప్పగించాడండి. ఇప్పుడు దేవుడు లేదా ఆ యజమాని యోసేపుకి అప్పగించాడు, బాగానే ఉంది కదా. ఇప్పుడు యోసేపుకి అప్పగించిన తర్వాత లెక్కలు అడుగుతాడా లేదా? ఈరోజు ఏం పని జరిగింది, ఎంత అయింది, ఉంటుందా లేదా? ఉంటుంది ఖచ్చితంగా, లెక్క చెప్పాలి కదా. ఎరా ఈరోజు ఏం పనులు చేయించావు పొలంలో, అక్కడ బిల్డింగ్ అద్దెకిచ్చాం, అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇక్కడ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఫ్లాట్లు సేల్ పెట్టాము, ఎక్కడ ఉంది ఏంటి, పొలంలో పంట, ఆ పంట ఎంత పండింది, గోధుమ ఎంత పండి, ఎవరెన్ని పడినాయి, ఇలా ఉంటాయి లేదండి. లెక్క అడుగుతారా లేదా? ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నాడో మీరు ఆలోచన చేయండి. తర్వాత ఆ యజమాని అసలు తినడం తప్ప ఏం చేయడం? వస్తాడు, ఇంట్లోకి వస్తాడు, శుభ్రంగా తింటాడు, ఇంకంతే. కనీసం ఈరోజు ఏం పని జరిగింది, ఎంతవరకు అయింది, ఎంత ఖర్చు అయింది, ఎంత ఉంది, అవేవి అడగట్లేదంట. హల్లెలూయా. మొత్తం యోసేపుకు అప్పగించి తినడం తప్ప ఏది ఉందో ఏది లేదో కూడా విచారణ చేసేవాడు కాదు, పట్టించుకునేవాడు కాదు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపు దేవుని యందు భయం కలిగిన వాడు. ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఇంతవరకు తేడా రాలా, ప్రతి రూపాయి లెక్క చెప్పాడు. కనుక ఈడు నమ్మకమైన వాడు అని ఇక పట్టించుకోవడం మానేశాడు. అయ్యగారు ఈరోజు ఎంత అయిందంటే, అవసరం లేదురా, నువ్వు లెక్కలు చూసుకో, రాసుకో, నువ్వు రాసుకోరా, అవసరం లేదు, నాకు లెక్క చెప్ప అవసరంలా అనే స్థితికి వెళ్ళిపోయాడు. ఇది మామూలు స్థితి అండి, మీరు చెప్పాలి. ఒక బానిస ఆ స్థితిలోకి వెళ్ళడం దేవుడు తోడుంటే తప్ప, దేవుడు వర్ధిల్లిస్తే తప్ప జరగని విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా కూడా ఫేజ్ 1. ఇదంతా ఏంటంటే ఫేజ్ 1 అంటే ఒక భాగం. ఇక రెండో భాగంలోకి వచ్చేసరికి ఇంతలాగా దీవించబడి ఆశీర్వదించబడి యజమానే నమ్మి తన చేతికి తన ఇంటిని తన యావదాస్తిని అప్పగించి లెక్క కూడా అడగకుండా తన మీద బాధ్యత పెట్టేసేసి నమ్మకంగా ఉంటుంటే, ఇతరు కూడా ధైర్యంగా ఉంటుంటే, ఒక్కనొక్క సమయంలో నింద వచ్చి పడింది. నింద వచ్చింది. ఆ నింద వచ్చినప్పుడు యజమాని కూడా కొంచెం కోప్పడి జైల్లో పెట్టించాడు. బాత్తో జైల్లో పెట్టించాడు. అదేంటండి, ఎంత వర్ధిల్లాడు, మళ్ళీ ఏమీ లేకుండా మళ్ళా మొదటికి వచ్చాడు. ఇప్పటివరకు ఏదో ఎలిగేవరా నువ్వు, నీ టైం బాగుండి, ఇక నీ టైం అయిపోయింది అనడానికి లేదు యోసేపు జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇప్పటి వరకు ఏదో నక్క తోక దొక్కావు, లక్కు తోక దొక్కావు, ఏదో నీకు కలిసి వచ్చేసింది. ఇప్పటి వరకు నీ పప్పులు ఉడికాయి, ఇక నీ పప్పులు ఉడకో, నీ పని అయిపోయింది అనే స్థితి యోసేపుకు రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జైల్లో పెడితేనంట, జైల్లో కూడా జైలు అధికారి కూడా గమనించాడు, ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక జైలు అధికారి ఏం చేశాడు తెలుసా? జైలు అధికారి, నువ్వు ఆ పని చేయి, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుని భయం నీతో ఉంది, నీతో దేవుడు ఉన్నాడు కనుక మేమందరం క్షేమంగా ఉంటాం, కనుక చిన్న చిన్న పనులు చేయి అంటమే గొప్ప జైల్లో ఉన్నవాడికి. అలాంటిది తనకన్నా సీనియర్ ఖైదీలు, జూనియర్ ఖైదీలు, అందరి ఖైదీల మీద, ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరి మీద జైల్లో ఉన్న ఖైదీలందరి మీద అధికారం, పెత్తనం ఎవరికి ఇచ్చారండి? యోసేపుకి ఇచ్చాడు. యోసేపుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పనులు చేయించే పని అంటే ఖైదీలందరి మీద పెత్తనం ఇచ్చాడు, బాగానే ఉంది. ఖైదీలందరి మీద కూడా పై చేయిగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు. పోతీఫర్ ఇంటిలో పై చేయి, జైల్లో పై చేయి,
ఇప్పుడు ఇక్కడ కూడా ఖైదీలందరికీ పని, నువ్వు పలానా పని చేయన్నా, నువ్వు పలానా పని చేయ తమ్ముడు, నువ్వు పలానా పని చేయన్నా అని నియమించేది మనోడే, దగ్గరుండి పని పూర్తి చేయించేది మనోడే. ఇప్పుడు జైలు అధికారి కూడా ఏం చేశాడు తెలుసా? జైలు అధికారి కూడా ఏం చేశాడు తెలుసా? తనకు నమ్మకంగా చేపిస్తున్నటువంటి ఆ పనులను బట్టి జైలు అధికారి కూడా ఈరోజు ఏం పనులు చేశారు, ఎంతవరకు చేశారు అని కనీసం అడిగేవాడు కాదంట, పట్టించుకునేవాడు కాదంట. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా ప్రియమైన దేవుని బిడ్డలారా? అర్థమైందా? కనీసం పట్టించుకునే పరిస్థితి కాదు. దేవునికి స్తోత్రం. వర్ధిల్లడమా కాదా? ఇది ఖైదీగా ఉన్నా కూడా పై చేయిగా ఉందండి. ఖైదీగా ఉన్నా కూడా కనీసం లెక్కలు అడగట్లేదండి. ఇది సెకండ్ ఫేజ్. ఇక థర్డ్ ఫేజ్ ఒకటి ఉంది. ఇది బీభత్సం. థర్డ్ ఫేజ్ ఏంటండి? బీభత్సం. అదేంటంటే ఇప్పుడు ఫరో రాజు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎదుటికి తీసుకురాబడ్డాడు. రాజు ఎదుటికి తీసుకొచ్చిన తర్వాత ఒక బానిసగా ఆ దేశానికి వచ్చాడు. ఒకరింట్లో పనివాడిగా ఉన్నాడు. అక్కడి నుంచి జైల్లోకి పంపబడ్డాడు. అక్కడ ఖైదీగా ఉంచబడ్డాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి? రాజు ఎదుటికి వచ్చాడు. రాజు సముఖమునకు వచ్చాడు. రాజు తనకు కలిగిన కళను బట్టి, చెప్పిన భావాన్ని బట్టి, జరిగిన విధానాన్ని బట్టి, సర్లే పోన్లే, నీ యొక్క శిక్షణ అంతటినీ రద్దు చేస్తున్నా, నిన్ను విడుదల చేస్తున్నా అని అంటే గొప్ప విషయం. పోనీలే, నీ ప్రజలు ఎవరో నాకు తెలియదు కదా, నీ ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళిపో, ఇతన్ని విడుదల చేసేయండి, తన ప్రజలకు పంపించేయండి, బానిసగా ఉంచొద్దు అంటే కూడా చాలా గొప్ప విషయం, అవునా కదా? కానీ ఫరో ఇంటిలో కూడా, ఫరో యుద్ధ కూడా, ఫరో రాజ్యంలో కూడా యూసుఫ్కి ఎలాంటి స్థానం దక్కిందంటే, ఆ 41వ అధ్యాయం 40వ వచనంలో మనకి చాలా స్పష్టంగా రాస్తాడు. అక్కడ, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే, నా ఇంటి అందరి వారిని, నా ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ నీకు అప్పగిస్తున్నా. అంత మాత్రమే కాదు, నా రాజ్యం అంతటి మీద నువ్వే అధికారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, సింహాసన విషయంలో మాత్రమే, నేను రాజును కనుక సింహాసనం మీద కూర్చుంటా, నువ్వు కొంచెం తక్కువ స్థాయి ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నా, కొంచెం కింద కూర్చోబెట్టుకున్నా, సింహాసన విషయంలోనే నేను రాజును తప్ప అసలు నువ్వు ఏది చెబితే అది జరగాలి, ఏది చెబితే అది జరగాలి, ఏది వద్దు అంటే అది జరగకూడదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 44వ వచనంలో అంటాడు ఆ మాట. ఏమన్నా తెలుసా? నేను ఫరో నేనే, రాజు నేనే, అయినను నీ సెలవు లేకుండా, యోసేపు నీ మాట సెలవు లేకుండా ఎవడైనా చెయ్యెత్తినా, ఎవడైనా కాలెత్తినా ఖబర్దార్ అని నువ్వేమైనా చేయొచ్చు. అంటే ఆ రాజ్యం అంతటిలో ఎవడైనా చెయ్యెత్తాలంటే ఇప్పుడు పర్మిషన్ ఎవరికి కావాలండి? ఎవరి పర్మిషన్ కావాలి? యోసేపు పర్మిషన్ కావాలి. ఒకడు కాలెత్తాలంటే యోసేపు పర్మిషన్ కావాలి. ఎవడు మాట్లాడడానికి లేదు. అలాంటి అధికారాన్ని ఫరో యోసేపు చేతికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 45వ అధ్యాయం 8వ వాక్యంలో యోసేపు తన అన్నలకు చెప్తాడు, ఆయన నన్ను ఫరోకి తండ్రిగాను, ఆయన అంటే ఎవరు? దేవుడు నన్ను ఫరోకి తండ్రిగాను, అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇదంతా ఇంతలాగా వర్ధిల్లడం, ఇంతలాగా అభివృద్ధి చెందడం, ఇంతలాగా అధికారాన్ని పొందుకోవడం, ఈవెన్ ఫరో ఇంట్లో ఫరో కొడుకు కూడా వచ్చి నేను పార్టీ చేసుకుంటాను, డబ్బులు కావాలి అని ఎవరిని అడగాలి? యోసేపుని అడగాలి. నాకు స్కూల్ ఫీజు కట్టాలి, లేకపోతే అది కట్టాలి, ఇది కట్టాలి, అది చెల్లించాలి అని ఎవరిని అడగాలి? యోసేపుని అడగాలి. కారణం అక్కడ స్పష్టంగా రాశాడు. ఏమనంటే, స్పష్టంగా రాశాడు, తన ఇంటి వారి మీద ప్రభువుగా నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా ఏదైనా కావాలి అంటే, యోసేపుని అడగండి, యోసేపు ఇస్తాడు, యోసేపుని అడగండి. అది పరిస్థితి.
పేరుకు మాత్రమే నేను, మొత్తం అంతా నీదే అని చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, యోసేపును దేవుడు అంచెలంచెలుగా వర్ధిల్లింప చేశాడా లేదా? ఇప్పుడు ఎలాగైపోయిందండి? మొదట ఒక దేశానికి బానిసగా వెళ్ళినటువంటి యోసేపు ఒకరి ఇంటిలో పనివాడిగా చేరి ఆ ఇంటిలో ఉన్నతంగా హెచ్చించబడి ఆ ఇంటి అంతటి మీద అధికారాన్ని పొందాడు. తర్వాత జైలుకి పంపించబడ్డాడు. మరలా కొంత గాఢ అంధకారం అయినా అక్కడ యోసేపే అందరి మీద అధికారిగా చలమణి అయ్యాడు. తరువాత రాజు యొద్దకు తీసుకురాబడ్డాడు. రాజుకు తండ్రిగా ఉన్నాడు, అతని కుటుంబానికి ప్రభువుగా ఉన్నాడు, ప్రజలందరికీ ఏలికగా ఉన్నాడు, పరిపాలకునిగా ఉన్నాడు. ఏమండి, ఇంతలాగా ఆశీర్వదించబడటం, ఇంతలాగా అభివృద్ధి చెందడం, ఇంతలాగా వర్ధిల్లడం, ఇంతలాగా వికసించడం, ఇంతలాగా ఎవరైనా ఒక వ్యక్తి అంచెలంచెలుగా ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏం జరగాలి? దేవుడు తోడుగా ఉండాలి. అప్పుడే వర్ధిల్లుతాం. దేవుని తోడు లేకుండా వర్ధిల్లే అవకాశము లేదు. మరి దేవుడు ఎవరిని వర్ధిల్ల చేస్తాడు? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడి కనికరాన్ని పొందుతాడు అన్నాడు. అంటే ఇప్పుడు వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి? వర్ధిల్లాలంటే ఏం చేయాలి? అతిక్రమాలు ఒప్పుకోవాలి, తప్పులు ఒప్పుకోవాలి, పాపాలు ఒప్పుకోవాలి, మరలా వాటిని చేయకూడదు, వాటిని విడిచిపెట్టాలి. కానీ మనం తెల్లవారు లెగిస్తే పదే పదే రిపీట్ చేస్తూనే ఉంటాం. పదే వాటిని చేస్తూనే ఉంటాం. అలా చేయకూడదండి. అతిక్రమాలు దాచుకుంటే, అతిక్రమాలు చేస్తూ ఉంటే కాదు, ఒప్పుకుని విడిచిపెట్టాలి. చాలామంది తప్పులు, పాపాలు, అతిక్రమాలు ఒప్పుకుంటారు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, కానీ వాటిని విడిచిపెట్టరు. విడిచిపెట్టడానికి కూడా కనీసం ఆలోచన చేయరు, ఇష్టపడరు. విడిచిపెట్టకపోతే ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? విడిచిపెట్టకపోతే ఎప్పుడు వర్ధిల్లుతాం? దేవుని బిడ్డలారా, ఒకటి, ఎలాంటి పరిస్థితి వచ్చినా యోసేపు అంతలాగా దేవుని చేత వర్ధిల్లి, అంతలాగా అభివృద్ధి పొంది ఆశీర్వదించబడ్డానికి, అంతలాగా హెచ్చించబడ్డానికి ఒకే ఒక కారణం ఏంటంటే దేవునికి లోబడువాడు, దేవునికి విధేయత చూపువాడు. అంత మాత్రమే కాదు, ఒకవేళ తనను అన్యాయంగా ఎవరైనా కష్టపెట్టినా, బాధ పెట్టినా, మాటల చేత ఇబ్బంది పెట్టినా వాళ్ళ మీద సనుగుడు గొనుగుడు చేసినవాడు కాదు. ఎప్పుడూ సనగలేదండి. అలాగని మనుషుల మీద సనగలా పర్వాలేదు, దేవుని మీద కూడా సనగలేదు. ఎవరి మీదండి? దేవుని మీద కూడా సనగ. ఏంటి ప్రభువా, నేను నీ కోసం జీవిస్తున్నా, నీ వాక్య ప్రకారం జీవిస్తున్నా, నీవు ఎలా చెబితే ఎలా నడుచుకుంటున్నా, అయినా నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ ఇబ్బంది, నన్ను ఎందుకు ఇలా అనాలి, నన్ను ఎందుకు అలా చేయలేడు అని ఎక్కడా కూడా దేవుణ్ణి అడిగినట్లుగా కానీ, అన్నట్లుగా కానీ, సనిగినట్లుగా కానీ, గుణిగినట్లుగా కానీ ఎక్కడ రికార్డ్ చేయబడలా. ఒక్క మాట మాట్లాడినా ఖచ్చితంగా దేవుడు రికార్డ్ చేసి పెట్టేవాడు. అంటే ఒకవేళ మన తప్పు లేకపోయినా, ఇతరులు మనల్ని తప్పు పట్టినా, అనేక మాటల చేత బాధ పెట్టినా మనము వారి మీద సనగొద్దు, గొనగొద్దు. అలాగని వాళ్ళ మీద సనగల బాగానే ఉంది, ఏంటి ప్రభు అసలు నాకేంటిది అని దేవుని మీదకు కూడా సనిగే వారముగా, గొనిగే వారముగా ఉండకూడదు. నాకేంటి పరిస్థితి, నిన్ను నమ్ముకున్నందుక, నీ వాక్యాన్ని పాటిస్తున్నందుక అని ఆయన్ని కూడా ప్రశ్నించే స్థితి మనకి ఉండకుండా ఉంటే ఖచ్చితంగా దేవుడు అంచెలంచెలుగా ప్రభు మనల్ని అభివృద్ధి పరుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, అతనికి కష్టం వచ్చినప్పుడు, అన్నల చేత తృణీకరణ వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టిన వాడు కాదు. అమ్మి వేయబడినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టలా, ఫరో ఇంట్లోకి వెళ్ళినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టలా, నింద చేయని తప్పుకు, చేయని పనికి, తప్పు కాదు అసలు, చేయని పనికి శిక్ష పడ్డప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టినవాడు కాదు. దేవుణ్ణి విడిచిపెట్టలా. దేవుని భయము కలిగి ప్రతి
సమయమందు దేవుని భయము కలిగి జీవించినవాడు. ఎవరు ఏ పని అప్పగించినా, అక్కడ పోతీఫర్ అయినా, జైలు అధికారి అయినా, ఫరో అయినా, ఎవరైనా ఏదైనా, తండ్రి దగ్గర నుంచి కూడా, తండ్రి కూడా తన అన్నలకు క్యారేజ్ ఇమ్మంటే మారు మాట మాట్లాడకుండా వెళ్ళి చేసేవాడు. ఎవరు ఏ పని అప్పగించినా నమ్మకంగా జీవించినవాడు, నమ్మకంగా పని జరిగించినవాడు, నమ్మకంగా చేసి ముగించినవాడు, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నవాడు, నమ్మకత్వం కాపాడుకున్నవాడు. అందుకనే దేవుడు యోసేపుకు తోడుగా ఉండి క్రమక్రమంగా అభివృద్ధి పరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున యోసేపులాగా మనం కూడా ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనుషుల మీద సనగొద్దు, గొనగొద్దు, దేవుని మీద సనగొద్దు, గొనగొద్దు. దేవునికి నమ్మకంగా ఉండాలి, ప్రతి పని నమ్మకంగా చేసి పెట్టాలి, దేవుని యందు భయము కలిగి జీవించాలి. ఏమండి, దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో విడవద్దు. ఈ రోజున చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయేవారే కనపడుతూ ఉంటారు. ఎక్కడ పోతారు చెప్పలేం. చాలామంది ఆదివారం ఆరాధన కూడా ఎగ్గొట్టేసే వాళ్ళు ఉన్నారు. కారణం, ఎక్కడో ఫంక్షన్ ఉంది, ఎక్కడో ఏదో కార్యక్రమం ఉంది, ఎక్కడో ఏదో పెళ్ళి ఉంది, లేకపోతే ఎక్కడో ఏదో పని ఉంది, లేకపోతే చుట్టాలు ఇంటికి వచ్చారు, ఇంట్లో వాళ్ళకి జ్వరం వచ్చింది, ఇలా అనేకమైన నెపాలు చెప్పి దేవునికి దూరం అయిపోయే వాళ్ళే ఉన్నారు తప్ప దేవునికి దగ్గరవుదాం, దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, అది ఏదొచ్చినా దేవుణ్ణి మాత్రం విడవకూడదు అనేవాళ్ళు చాలా చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళనే దేవుడు ఖచ్చితంగా వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, ఉన్నతంగా హెచ్చిస్తాడు. ఒకే ఒక విషయం ఈరోజు ప్రభు మనతో మాట్లాడాడు, వర్ధిల్లింపజేస్తాను. అల్పులుగా ఉన్న మనం, నీచ స్థితిలో ఉన్న మనము, చాలా చిన్నతనంలో ఉన్నటువంటి మనం గొప్పగా, ఉన్నతంగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఆయన మాట ప్రకారం జీవించాలి, ఆయనకి నమ్మకం కలిగి జీవించాలి, ఆయన యందు భయము భక్తి కలిగి జీవించాలి. అంత మాత్రమే కాదు, ఆయన మీద సనగొద్దు, మనుషుల మీద సనగొద్దు, గొనగొద్దు. ఈ విషయాల్ని మనం పాటించగలిగితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు నాకు తోడుగా ఉండునుగాక. యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు మాకు తోడుగా ఉండునుగాక. యోసేపును వర్ధిల్ల చేసిన దేవుడు మమ్ములను వర్ధిల్ల చేయునుగాక. యోసేపును వర్ధిల్ల చేసిన దేవుడు మా పరిచర్యలను, మా సేవను వర్ధిల్ల చేయునుగాక. మీ పరిచర్యలను, మీ సేవలను, మీ కుటుంబాలను దేవుడు వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి.